దీపాల పండుగ అయిపోయింది, ఇప్పుడు దీపాలు చూపించడం ఏంటి అనుకుంటున్నారా? కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ కదా, నెల మొత్తం దీపాలు వెలిగించుకోవచ్చు. దీపావళి అయిపోతే ఏముంది, కార్తీక పౌర్ణమి ఉంది కదా, ఆ రోజు కూడా మనం దీపాలు వెలిగిస్తాం కదా. సో నేను దానికోసం ఇక్కడ దీపాలు చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, మనం తిని పాడేసే పిస్తాషన్స్ ఎంతో అందమైన లోటస్ దియ చాలా బాగుంది కదా. సో మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ వీడియో కనుక చూస్తే. అది కూడా నేను ఒక్కొక్క షెల్కి కలర్ వేయడం చాలా కష్టం. చూడండి, చాలా టైం తీసుకుంటుంది, అది కూడా ఈవెన్ గా ఉండదు. సో నేను అన్ని షెల్స్ కి మనం పెయింటింగ్ హ్యాండ్ తో వేయకుండానే ఎలా అన్ని షెల్స్ కి ఈవెన్ గా పెయింట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చూసేయండి మళ్ళీ, సరేనా? అలాగే లోటస్ దియా మేకింగ్ వీడియో కావాలని కామెంట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో దానికోసం నేను ఇక్కడ ఒక్కొక్క లోటస్ కి కలర్ వేయకుండా ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, వాటర్ తీసుకున్నాను. వాటర్ లో మన ఫుడ్ కలర్ ఉంటుంది కదా, మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోండి. నేను ఫుడ్ కలర్ వేసి అందులో పిస్తా షెల్స్ వేసాను. ఒక నైట్ అంతా నానబెట్టాను. వెళ్ళిన తర్వాత మార్నింగ్ చూడండి మంచిగా పట్టుకుంది కదా పిస్తా షెల్స్ కలర్. తర్వాత వాటర్ అంతా వంపేసి తర్వాత ఒక ప్లేట్ లో పరిచేసేయండి ఈవెన్ గా. ఎండకైనా ఆరబెట్టండి, లేదంటే ఫ్యాన్ గాలి కిందనైనా ఆరబెట్టండి. సో చూడండి, ఆరిపోయాక చూడండి ఎంత బాగుంది కదా. ప్రతి ఒక్క షెల్కి ఎంత ఈవెన్ గా కలర్ పట్టుకుందో చూడండి, చాలా బాగున్నాయి కదా. అసలు ఇంత శ్రమ మనకి తప్పింది, చాలా ఈజీగా కలర్ అయిపోయాయి కదా. సో ఈ పిస్తా షెల్స్ అనేది ఇప్పుడు దియా ఎలా చేయాలో చూడండి. నేను దీనికోసం కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. మన కేక్ బోర్డ్స్ కింద కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ఎలక్ట్రానిక్ ఈ లైట్ ఉంది కదా, సో దాని లైట్ పెట్టి దాని రౌండ్ చూసుకున్నాను అన్నమాట, ఎంత సైజ్ సరిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు మార్కర్ తో గీసుకున్నాను. తర్వాత మార్కర్ చుట్టూ గ్లూ గన్ యూజ్ చేసి చూడండి పిస్తా షెల్స్ ఒక్కొక్కటిగా అతికిస్తున్నాను చూడండి. సో ఒక లేయర్ ఫామ్ అయిపోయింది కదా. సో కదా, సో సెకండ్ లేయర్ 2 పిస్తా షెల్స్ మధ్యలో అతుకు పెట్టాలండి. అలాగే అన్ని లేయర్స్ 2 పిస్తా షెల్స్ మధ్యలో ఒక్కొక్క పిస్తా షెల్ ని అతికించాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత బాగుంది కదా. సో లాస్ట్ కు గ్రీన్ లీవ్స్ లాగా బాగుంటుంది అని చెప్పేసి నేను అక్కడ చూడండి పిస్తా షెల్ ఉల్టా పడుకోబెట్టినట్టుగా అతికిస్తున్నాను ఒక లేయర్. సో దానికి నేను గ్రీన్ కలర్ పెయింట్ వేసాను. వేసుకోకపోయినా పర్లేదు, వేస్తే ఇంకా బాగుంటుంది. సో చూడండి, ఫైనల్ గా లోటస్ దియా రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చాలా ఈజీ వేలో, చాలా పెద్ద శ్రమ తప్పించుకొని చాలా ఈజీగా ఎంత పెద్ద లోటస్ దియా, చాలా గ్రాండ్ లుక్ దియా తయారు చేసినందుకు మీరు ఒక చిన్న లైక్ అండ్ చిన్న కామెంట్ చేయలేరా నా కోసం? ప్లీజ్ నా కోసం చిన్న చిన్న లైక్స్ చేసి నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేట్ గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా. థ్యాంక్ యూ సో మచ్. లోటస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.